అభిభూ అగ్ని, నీటి లోపల కూడా అగ్ని ఉంటాడు. అందుకని ఆ అగ్ని మా పాపాలని తొలగించుగాక. అంతేకాదు ఇంద్ర విశ్వ పృతన యథా ఆసాని ఏవా విధేమ, ఇవన్నీ కూడా మాకు కలగాలి అని ప్రార్థన. అందుకని దిలీపుడు వశిష్ఠుడిని అడిగాడు ఇదంతాను. అందుకని వశిష్ఠుల వారు మాఘమాస స్నాన వైశిష్ట్యమే కాదు, మాఘమాసం గొప్పతనము చెయ్యాల్సిన వాళ్ళు చూడడం. అందుకనే బాబు ఈ వ్రతాలన్నీ ఏదో కాలక్షేపానికో తోచకో వ్యాసుడు పద్దెందుకు అని మాత్రం అనుకోకుండా ఆధునికులు కూడా తెలుసుకోవాల్సినవి. మీరు సమయానికి స్నానం చెయ్యండి, ఆ రోజు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. అంటే భోజనము స్నానము ఇలాంటివి నియమితంగా చేసినట్టయితే మీరు ఎంత కష్టపడ్డా ఆ శ్రమ మిమ్మల్ని అంటదు. ఇది మీ ఆధునిక పరిభాషలో సైంటిఫిక్గా కూడా చెప్తూనే ఉన్నారు. దానికోసమే ఇన్ని వ్రతాలలో ఇన్ని కథల లోపల ఇన్ని రహస్యాలు చెప్పడం అవుతుంది. అంతేకాదు స్నానం వలన ఇలా ఎందుకు జరుగుతుందండి అంటే అధర్వవేదం చెప్పింది స్వధాస్తు మిత్ర వరుణ. మిత్రుడు వరుణుడు. మిత్రుడంటే సూర్యుడు, వరుణుడేమంటే నీళ్ళలో ఉంటాడు. మిత్రుడంటే నువ్వు చేస్తున్న తప్పుడు పని నుంచి పక్కకి తొలగించేవాడు. వరుణుడు ఏం చేస్తాడు, నువ్వు చేస్తున్న పనుల లోపల రక్షణ కలిగిస్తాడు. అందుకనే కదా మనం రెడీగా ఉన్నామని అడిగే ముందు ఏమంటాం, ఫ్రెషప్ అయ్యావా, ఏమిటి ఫ్రెషప్ అంటేను సబ్బెట్టి మొహం కడుక్కోవడమేనా, అంతేనా? కాదు, అన్ని రకాలుగా ఉండాలి. అయినప్పుడు మాత్రమే దాని పైగా మనకి తృప్తి లేక రిఫ్రెష్ అంటావన్నమాట మళ్ళీ కొత్తగాను. అలాగా అది నేర్పుతారు వీళ్ళు. అందుకని ఇక్కడ మాఘమాసంలో ప్రతిరోజు కూడా ఇది ఇలాంటిదే. అంతేకాదు ఒక మహాతల్లి సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటే మాఘమాస వ్రతం చేస్తే ఎంతమంది పిల్లలు కలిగారో తెలుసా అండి? ఇప్పుడు ప్రభుత్వం వారు కోపడతారు, మీరు కోపడతారు, కానీ ఇది ఒక యుగంలో జరిగిన కథ. అప్పట్లో ఇల్లు అంటే 10 మంది పిల్లలు ఉండాలి, మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉండాలి, మిగిలిన వాళ్ళు 8 ఉండాలి. ఇది సంగతి. అలాంటి గాథ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అందుకనే మాఘమాసంలో సూర్యుడు వచ్చాడే, సూర్యుడికి పేరేమిటి? ఆదిత్య. అది ఎందుకు వచ్చిందో మనం జ్ఞాపకం చేసుకుందాం.